హాయ్, నా పేరు బీవిడి ప్రసాదరావు. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఏంటంటే ఆయుర్వేదిక్ టిప్స్. దేని కొరకు ఏంటంటే, మనము నోరుంది కదా, ఈ మౌత్ లోపుని బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. ఆ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే చిన్న టిప్స్ పాటించండి. ఏమీ లేదండి, భోంచేసిన తర్వాత వాటర్తో శుభ్రంగా దంతాలు శుభ్రం చేసి ఉప్పలించి బయట ఊసేయండి. ఒకటి. రెండోది ఏంటంటే, ఇగో యాప చెట్టు తోలక పుల్లలు రోజు మార్నింగ్ కానీ నైట్ కానీ చేస్తే మీకు అవకాశం బట్టి. మాకు అవకాశం ఉండదు, టైం ఉండదండి, మాకు అక్కడ టైం ఉంటుంది, ఎక్కడ టైంను మనం వినియోగించుకోవాలి. మరి హాస్పిటల్కి వెళ్ళడానికి టైం ఉంటుందా? అది లైన్లో కాస్తామా? ఇవన్నీ చూపించుకుంటామా? వాళ్ళ టోకెన్ నెంబర్ ఇస్తారా? ఆ టోకెన్ ప్రకారంగా మనం వెయిట్ చేయాలా? అది ఎంత టైం వేస్ట్ అవుతుంది? మన ఇంట్లో ఉన్న ఐటమ్ తోటి శుభ్రంగా నీట్గా పళ్ళను దంతాలను శుభ్రంగా కడుక్కోండి. మీకు ఏ పేస్ట్ అయితే ఆ పేస్ట్తో శుభ్రంగా పైన కింద ఒకే రూట్లో రోజు తోమితే పైన పొర ఉంటుంది, ఆ పొర బేగి అరిగిపోయి పోద్దని అంటారు డాక్టర్లు. దంతాలు నీట్గా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా శుభ్రం చేస్తే ఎక్కువ టైం రుద్దకండి, గట్టిగా రుద్దకండి, స్లోగా రుద్దితే చాలు. బ్యాడ్ స్మెల్ వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఒక లవంగా కానీ ఒక ఇలైచీ కానీ ఏదో ఒకటి నవిలితే నీట్గా అయిపోద్ది. ఈ పందుంబలు దీంతో చేయండి. వేపాకులు నవలండి, నవిలి ఊసియండి, లేకపోతే మింగి వచ్చు. రేపు ఇంకో టిప్స్ తెలియజేస్తా. అన్నీ మొత్తం వీడియో అంతా పెట్టాను అనుకోండి, ఎంత పెద్ద వీడియో అంటారు. అవకాశం ఉంటే మనోళ్ళే కాబట్టి, తెలిసిన వాళ్ళు అందరూ కాబట్టి, ఒకసారి బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏముంది, చూసేటప్పుడు ఒకసారి నొక్కేస్తారు. నేను ఎవరికి అడగట్లేదు, కానీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.